96 అయిపోయింది. సకల సంపూర్ణత పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. మీ ధర్మోపదేశము అపరిమితమైనది. అయిపోయింది. 97వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగాను, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలోనూ నా పాదమును తొలగించుకుంటున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. ఈ వాక్యమును నా యెహోవాకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములు నాకు అసహ్యములాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దినమెల్ల నేను దాన్ని ధ్యానించాను. ధర్మశాస్త్రము దినమెల్ల ధ్యానం చేసినప్పుడు అంటే దాని మీద రోజు రోజుకి కూడా దాన్ని ధ్యానం చేయాలనేటువంటి ఆశ పెరుగుతూ ఉంటుంది. అలాగే అది ఎంతో మనకు చాలా ఇష్టమైనదిగా ఉంటుంది. అంటే మన ఆత్మ దేవుని ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకొని, మన ఆత్మ దేవుని ధర్మశాస్త్రముతో అందులోని మాటలతో మన ఆత్మ పట్టబడితే అవి చదువుతున్నప్పుడు మన హృదయానికి ఆనందము, సంతోషం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మనం అనుభవించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం పాటించేటప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో అభిషేకించబడినదై మన ఆత్మ యొక్క శక్తి బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మనం అనుభవించే వారిని కావాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానిస్తాను. దినమెల్లా ఎవరు ధ్యానిస్తున్నారు? దినమెల్ల ఉదయం లేచిన దగ్గర నుంచి పనులు చేసుకోవటం, రొటీన్ లైఫ్. రాత్రికి అలసిపోయి పండుకోవటం, మరలా పొద్దున లేవటం, పనులు చేయటం, రాత్రికి అలసిపోయి పండుకోవటం. మగాళ్ళ పరిస్థితి అంతే, ఆడవాళ్ళ పరిస్థితి. దేవుని పట్ల భయము, దేవుని పట్ల భక్తి, దేవుని ధర్మశాస్త్రం పట్ల ప్రియము ఉంటే క్రైస్తవ సమాజం ఇలా ఉండదు. క్రైస్తవ సమాజం వల్లనే దేశమంతా కూడా భయంకరంగా ఉంది. వాస్తవం చెప్పాలి. క్రైస్తవులు సరిగా ఉంటే దేశం బాగుపడే, క్రైస్తవులు సరిగా ఉంటే రాజకీయ నాయకులు బాగుపడతారు, క్రైస్తవులు సరిగా ఉంటే నీ పక్కన వాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారు. క్రైస్తవ సమాజం సరిగా లేదు కాబట్టి చుట్టుపక్కల అందరూ కూడా అన్యాయస్తులు, అక్రమార్కులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునేవారు, అవినీతి పరులు. మనం ముందు క్రైస్తవ సమాజం మొట్టమొదట. అందుకనే క్రైస్తవ సమాజాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు, అన్యులను పక్కన పెడతాడు. అన్యులకి తీర్పు అనేది వేరే విషయం. ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రం అంటే ప్రీపగా ఉన్నదని జీవించే వాళ్ళు ఎవరు లేరు. కీర్తనగాడు ఏమంటున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగానున్నవి. ఎవరికి తోడుగా ఉన్నాయి? ధ్యానించేవానికి తోడుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని అనుసరించేవానికి తోడుగా ఉంటాయి. అంతేగాని ఏదో చెప్పుకునేవానికి తోడుగా ఎందుకుంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుని నమ్ముకున్నా. మన జీవితమే కదా క్రీస్తుని అమ్ముకున్నావో చెప్పేది. మన జీవిత విధానమే నువ్వు క్రీస్తుని అమ్ముకున్నావో చెప్పేది. నమ్ముకున్నా అన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అయిపోవు. పరలోక రాజ్యంలో స్థానం నీకేంటి సిద్ధం ఉంటుంది. జీవితంలో నీతిని చూపించగలరు క్రైస్తవుడే. వాక్యం చెప్పేది ఒకటైతే మనం చేసేది ఒకటైపోయింది. వాక్యంలో ఉన్నది ఒకటైతే మనం జీవించే జీవన విధానం ఇంకోటి అయిపోయింది. చాలా మంది సినిమా నటీనటులు క్రైస్తవులు అంటారు. మరి అలా వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? కారణం ఏంటంటే దీని పక్కన పెట్టారు, అంతేమి లేదు. ఇది పట్టుకుంటే భయం,
బైబిల్ పట్టుకోవాలంటే భయం. బైబిల్ వాక్యము మనిషిని అంతరాత్మని ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. అగ్ని ఏ విధంగా బంగారాన్ని శుద్ధి చేస్తుందో ఆ విధంగా దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది, కాల్చి వేస్తుంది. వాక్యముతో కాల్చబడితేనే శుద్ధి అయ్యేది. మనకు వాక్యం అక్కర్లేదు. భార్యకేం కావాలి, భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి? ఎంత పవిత్రమైన కుటుంబమో. క్రైస్తవుల గురించి మాట్లాడతాం. ఇంతటి పవిత్రమైన క్రైస్తవ కుటుంబం ఇంకా ఎక్కడా లేదు. వాక్యాన్ని పాటించని పవిత్రమైన కుటుంబం, వాక్యాన్ని అనుసరించని పవిత్రమైన కుటుంబం, వాక్యాన్ని పక్కన పెట్టిన పవిత్రమైన కుటుంబం, అద్భుతమైనటువంటి కుటుంబం. పిల్లలు ఏడవకూడదు. అమ్మో, పిల్లలు ఎవరు ఏమనకూడదు. అందుకని పిల్లల్ని మనం ఎవరు ఏమనకూడదు, దేవుని వాక్యం ఏమనకూడదు. మన కుటుంబం, మన పిల్లలు మనం అనకూడదు, బయట వాళ్ళు అనకూడదు. పిల్లలు పెరిగి పెద్ద తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు. మనమే అప్పటికే మాట్లాడలేం. అప్పుడు వచ్చి బాధపడతా ఉంటాం. వాడు ఇట్టు చేస్తున్నాడు, ఆయన ఎట్టు చేస్తుంది, అప్పుడు వచ్చి బాధపడతాం. దేవుని వాక్యం అంటే ప్రియము, భయము లేని క్రైస్తవ కుటుంబాలు మనవి. ఇప్పటికన్నా మనం మారకపోతే జరిగే వాటిని, మాట్లాడుతున్న మాటలను విని మనం వాటి గురించి మాట్లాడుకోవటం, వాటి గురించి బాధపడటం తప్ప మన జీవితంలో మార్పును మనం ఏం అనుభవించలేం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, మన వలన ఇతరులకు లాభం కలగాలి అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే ప్రియముగా మనం దాన్ని అనుభవించే వారిగా ఉండాలి, ప్రియముగా అనుసరించాలి దేవుని ధర్మశాస్త్రాన్ని. ఆజ్ఞలు తోడుగా ఉన్నాయా? ఆజ్ఞలు తోడుగా ఉన్నాయా? ఆజ్ఞలు తోడుగా ఉన్నాయా? చాలా ఆజ్ఞలు తోడుగా ఉన్నాయి. నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువును మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయు. శత్రువును మించిన జ్ఞానం. తర్వాత నీ శాసనం నేను ధ్యానించుతున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. మరి శాసనాలు ధ్యానం చేస్తున్నావా? శాసనాలు ధ్యానం చేయకుండా బోధకులం అవుతాం. శాసనాలు ధ్యానం చేస్తే ఏమవుతున్నాడు? బోధకులందరికంటే విశేష జ్ఞానము కలిగిన వాడిగా నిలబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఒక అన్యుడు వచ్చి క్రైస్తవులకు చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు. భయంకరమైనటువంటి అన్య జీవితాన్ని జీవించే వ్యక్తి, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి క్రైస్తవులకు చెప్పే పరిస్థితికి వచ్చాడు. క్రైస్తవులు నెత్తి మీద కూర్చుంటున్నాడు వచ్చి. కారణం వాక్యం మనసుకు తెలియదు. చెప్పటానికి వాడు. జరుగుతున్న పరిణామాలు వాటన్నిటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజం ఎక్కడున్న మోకరించిన ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, జాగ్రత్తగా ఉండండి, లేదంటే లేదు. ఇక నుండి ఒక ఆలోచన కలిగి ఉండాలి. దేవుని కొరకు ఉండాలి. నేను పక్కన పెట్టండి భార్యని, పిల్లల్ని, భర్తని, పిల్లల్ని. దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. దేవుని కోసమే, దేవుని కొరకు, దేవుని కోసం నువ్వు నిలబడుతున్నా అడ్డుపడుతున్నారా? ఒక్కటి తప్పేమీ లేదు. దేవుని కంటే ముఖ్యమేది. ఆ పౌరుషం లేకపోతే అంతే సంగతి. మనం అనుకుంటాం సమాధానం అయిపోయి, తీర్పులో ఉన్న వాళ్ళని రక్షించాలని అంటే వాళ్ళని ఒక దెబ్బేసి లాగొచ్చు, తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీర్పులో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, నరకంలో పడిపోతారు అని అనిపించినప్పుడు అగ్నిలో నుంచి రక్షించినట్టు వాటిని లాగినట్టు లాగాలి.
తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేచన. తీర్పు తీర్చబడిన లోకంలో ఉన్నాం మనం. క్రైస్తవుడా, నీవు తీర్పు తీర్చబడ్డావు అంతే. నువ్వు తీర్పు తీర్చబడ్డావు, తీర్పులో ఉన్నావు. నీ జీవించే జీవన విధానమే నువ్వు నరకమా పరలోకం అని తెలియజేస్తుంది అంతే. కలిసి నువ్వు క్రీస్తు నమ్మావా నమ్మలేదా పక్కన పెట్టు. క్రైస్తవునిగా చెప్పుకుంటున్నావంటే క్రీస్తు నమ్మావు. క్రీస్తు నమ్మావంటే అర్థం ఏంటి? తీర్పులో ఉన్నావు నువ్వు అంతే. క్రైస్తవులు కాని వారు అన్యుల గురించి పక్కన పెడదాం. వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు. పక్కన పెడితే క్రైస్తవుడమైన నువ్వు తీర్పులోనే ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. దేవుని ధర్మశాస్త్రాన్ని, శాస్త్రాలని పాటించి ఆజ్ఞలకు తోడుగా ఉండాలి. నీ జీవన విధానం, మన జీవన విధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఏంటంట? ఉపదేశాలను ఏం చేస్తున్నాడు? లక్ష్య పెడుతున్నాడు. మరి నువ్వు లక్ష్య పెడుతున్నావా? 25 సంవత్సరాల వయసుతో ఉన్నావు క్రైస్తవుడివి. 25 ఏళ్ళు చర్చిలో ఉండబట్టి కొడుక్కి వయసు వచ్చేసింది, పెళ్లి చేయాలి. దేవుని ఉపదేశాలు, శాసనాలు, ఆజ్ఞలు నీలో ఉంటే, దేవుని వాక్యము నీలో ఉంటే, ఈ 25 ఏళ్లలో నీ కుటుంబాన్ని నువ్వు ఎంతగా మార్చుకునేవాడివి, ఎంతగా మార్చుకునేదానవు. ఇప్పుడేమంటావంటే నా కులంలో నా కులంలోనే నాకు కొడుక్కి భార్య కావాలి. నీ విశ్వాస జీవితం ఏమో 25 ఏళ్ళు 30 ఏళ్ళు. నీ కొడుకు ఇందులోనే పెరిగి పెద్దవాడయ్యాడు. నీకు వాక్యం తెలుసు. వాక్యం ఏం తెలుసు? ఏం తెలుసు? వాక్యం నిజంగా నీకు ఆ వాక్యం తెలిసినట్టుంటే కులాలన్నీ కొట్టివేయబడ్డాయి క్రీస్తులు అని నువ్వు జ్ఞాపకం చేసుకునేవాడు. క్రీస్తులో కులాలన్నీ కొట్టివేయబడ్డాయని నీకు జ్ఞప్తికి వచ్చేది. దేవుడు నిన్ను, పరిశుద్ధాత్మ నిన్ను క్రీస్తులో పెరుగుతున్నావని జ్ఞాపకం చేసేవాడు. నువ్వు పరిశుద్ధాత్మను పక్కన పెట్టావు, వాక్యాన్ని పక్కన పెట్టావు, ఈ లోకాన్ని పట్టుకున్నావు. కాబట్టి లోకంలో ఉన్న కులాన్ని కూడా నువ్వు ఇంకా పట్టుకొని ఉన్నావు. మరి నువ్వు ఎలాగా దేవుని రాజ్యానికి వెళతావు? నువ్వు ఎలా దేవుని రాజ్యానికి వెళ్తావు? నీ ఉపదేశాలు ఏంటి? ఏముంది? వృద్ధుల కంటే ఏమిచ్చాయంట? నాకు విశేష జ్ఞానం. చూడండి, వినండి వాక్యము. వృద్ధుల కంటే విశేష జ్ఞానము ఎవరికి ఉంది? ఉపదేశాలను లక్ష్యము చేసిన వారికి. మరి ఉపదేశాలు లక్ష్యం చేసేవి. ఇప్పుడు ఇంకో 25 ఏళ్ళకి నీ కొడుకు కూతురికి పెళ్లి చేయాలి. అప్పుడేంటి? నువ్వు ఇక్కడే పెరిగి నువ్వు పెరుగుతున్నావు, పిల్లల్ని వాక్యంలో పెంచుతున్నావు. మరి ఏం చూడాలనుకున్నావు? కాబట్టి క్రైస్తవులు జ్ఞానము లేనటువంటి వారు. అందుకనే ఇంకా వాళ్ళు కులంలోనే జీవిస్తున్నారు. క్రైస్తవులు జ్ఞానం లేనటువంటి వారు, అందుకని ఇంకా కులంలో ఉన్నారు వాళ్ళు. వృద్ధుల కంటే జ్ఞానం. వృద్ధులు మాట్లాడతారే మన కులం మనదేరా అంటారు. అప్పుడు నువ్వేమనాలి? లేదు నాయన, కులం కొట్టివేయబడింది మనకి క్రైస్తవుల్లో. మాలైనా, మాదిగైనా, రెండైనా, కమ్మైనా, బ్రాహ్మణైనా, ఎవరైనా అందరూ ఒకటేనయ్యా. ఒకే కులంగా ఉంటారు. సేవకులంగా ఉంటారు, బోధకులంగా ఉంటారు, యాజకులంగా ఉంటారయ్యా అని చెప్పాలి. మన కులం ఏంటయ్యా? బోధ చేయటమే మన కులం. మన కులం ఏంటయ్యా? సేవ చేయటమే మన కులం. మన కులం ఏంటయ్యా? యాజకత్వం చేయటమే మన కులం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుంది? వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఎవరికి ఉండాలి? క్రీస్తులు ఎదుగుతున్న యవ్వనస్తులకు ఉండాలి. క్రీస్తులు ఎదుగుతున్న వారికి ఉండాలి. మా అత్తగారు క్రైస్తవురాలి, మేము కూడా ఎదిగి మా పిల్లలు కూడా క్రైస్తవులే అని అంటావు. మరి అత్తగారు కులం అన్నప్పుడు నువ్వు అనాలి, లేదు అత్తయ్య కులం కొట్టివేయబడింది అనాలి. నువ్వు కూడా కులం పట్టుకున్నావంటే అర్థం ఏంటి? అంటే మీరు లోకంలోనే జీవిస్తున్నారు. లోకమే కులం అనుకుని జీవిస్తున్నారు. పరలోకము కులం ఉంది, పరలోకమే కులం అనుకోండి. ఈ లోకంలో ఉన్నదే కులం అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. తర్వాత చూడండి,
నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దుష్టుడేసిన మార్గంలో వెళ్లకుండా మన పాదాలను తొలగించుకుంటున్నామా? దుష్టుడేసిన మార్గం ఒకటి ఉంది. దుష్టుడేసిన మార్గం ఒకటి ఉంది. ఏంటంటే దేనికి? నీ వాక్యం అనుసరించినట్లు. దేని అనుసరించినట్లు? వాక్యాన్ని అనుసరించినట్లుగా. దుష్టుడేసిన మార్గం ఉంది. వాక్యాన్ని అనుసరించాలంటే ఆ దుష్టుడేసిన మార్గములో నుండి మన పాదాలను తొలగించుకోవాలి. వాక్యపు మార్గమును ఎంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నీవు నాకు బోధించేదివి కనుక నేను నీ న్యాయ విధులను నేను తొలగకై ఉన్నాను. ఎవరు బోధించేది? ఎవరు బోధించేది? ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ. కేవలం ఇది ఒక పాత్ర మాత్రం. ఈ శరీరము దేవుని ఆత్మ ఉపయోగించుకున్న ఒక పాత్ర మాత్రం. ఈ శరీరములో నుండి తన ఆత్మ ద్వారా దేవుడి మాటలను ఇస్తాయి. ప్రతి ఒక్కరంతే. ఎవరు బోధ చేసేది? నీలో నుంచి ఇతరులకు బోధ ఎవరు చేస్తారు? దేవుని ఆత్మ చేస్తాడు. చేసేటప్పుడు ఎలాంటి బోధ చేయాలి? ఎలాంటి బోధ చేస్తావు వాడికి? అది మనము నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడి దగ్గర నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధులు నేను తొలగపోయి ఉన్నాను. మనం తొలగిపోతున్నామని కారణం ఏంటి? దేవుని బోధన మనము పక్కన పడేసాము. దేవుడు చెప్పాడు అనుకోట్లా, ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు. అంటే వాక్యం పట్ల నీకు ప్రేమ లేదు, దేవుని పట్ల నీకు భక్తి లేదు, దేవుడు అంటే నీకు భయమో లేదు. అందుకనే ఇష్టానుసారంగా జీవిస్తుంది నేటి క్రైస్తవ సమాజం. ఇవేమి లేవు కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తుంది. క్రైస్తవుల వల్లనే ప్రపంచం అంతేలా ఉంది. అంత్య దినాలు ఎలాగ ఉంటుందని ఆయన చెప్పాడు. ప్రభు చెప్పాడు, విశ్వాసం తగ్గిపోద్ది అని చెప్పాడు. ఆయనకి తెలుసుగా. ఆయన చెప్పాడు కాబట్టి తగ్గిపోలా, తగ్గిపోతుంది కాబట్టి ఆయన చెప్పాడు. లోకం పెరిగిపోయింది కుటుంబంలో, లోకం పెరిగిపోయింది ఒంట్లో, లోకం పెరిగిపోయింది ఆలోచనలో, లోకం పెరిగిపోయింది తలంపుల్లో. లోకము 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 అంతే. వాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, వాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు అనుకోవటమే మనం బాగుపడతామని అనుకో. అలా తయారైపోయారు నేటి క్రైస్తవులు. క్రీస్తుని చెప్పుకోవటం కాదు, ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకోవటం కాదు, ఏంటో చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, జీవించేవాడు తక్కువ. న్యాయ విధులను తొలగకుండా ఉండాలంటే ఆయన బోధన మనము తీసుకోవాలి. ఇక్కడంతే, ఇక్కడ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం. ఇంకేం తీసుకుంటాం? హృదయంలో ఆలోచనలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఏంటి ఇలా వస్తున్నాయి ఏంటి మాటలు అని హృదయం నుంచి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. వచ్చేస్తుంటప్పుడు నీకు ఈ వాక్యం ఏమి వెళ్ళుద్ది? నేను మారాలి, నేను బాగుపడాలి, అనేకులు నా వలన బాగుపడాలి, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, నాలో నుంచి దేవుని ఆత్మ బయటికి రావాలి అని ఆలోచనతో ఉంటే దేవుని మాటలు నిన్ను శుద్ధి చేస్తా ఉంటాయి. దేవుని మాటలను తీసుకొని వాటితో నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటావు, నింపబడుతూ ఉంటావు. ఎస్ ప్రభు, నీ కొరకు నేను జీవించాలని ఒక స్టాండ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే ముందుగానే వచ్చిన మాట రాగానే నన్ను గద్దిస్తున్నారు, నన్ను ఖండిస్తున్నారు, నన్నే జ్ఞాపకం చేస్తున్నారు అనుకున్నాం అనుకో, ఏమైంది? ఉపయోగం లేదు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నాను. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగదు, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగను. వివేకం కలగాల, తప్పు మార్గాలన్నీ అసహ్యంగా ఆయనకి కనపడదు. కారణమే ఈ మాటలు మన జీవితంలో ఫలించాలి. అవి ఫలించాలంటే మనం అనుసరించాలి. అనుసరిస్తేనే కదా ఫలించే. ఒక వ్యక్తి, నువ్వు నా ఇంటికి రాయా, నీకు బొమ్మ తెద్దాం అనుకుంటున్నా అంటాడు. ఏం చేస్తాం? తీసుకోవడానికి వెళ్ళాలా లేదా? మనం ఏం చేస్తాం తెలుసా? సార్ నేను రాలేను కానీ అది ర్యాపిడ్లో పంపించాడు. అప్పుడు ఏమనుకుంటాడు? ఇంటికి వస్తే ఇద్దాం అనుకున్న గిఫ్ట్ వేరు, వాడు రాలేకపోతున్నాడు అని అనుకుంటాడా లేదు? ఈరోజు క్రైస్తవులు తయారయ్యారు. అనుసరించాలి. ఫలం కావాలంటే ఏం చేయాలి? వెళ్ళాలి, తెచ్చుకోవాలి. అమ్మని చెప్పినప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలి, తెచ్చుకోవాలి. ఆ గిఫ్టే కదా సార్ ట్యాబ్లెట్ పంపించంటే గిఫ్ట్ అన్నాడు. గిఫ్ట్ అంటే ఎన్ని అర్థాలు వస్తుంది అందులో. ఎంత అమూల్యమైన గిఫ్ట్ నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ గిఫ్ట్ విలువ ఎంత ఉందో కదా, నువ్వు వెళ్ళి తెచ్చుకుంటేనే కదా నీకు ఆ విలువ తెలిసే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోసారి రాను కూడా రావు. ఇంకోసారి అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? అప్పటి నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా ఆగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ఇంకా మనకి వివేకం. లోకాన్ని గమనించాలా, వాక్యాన్ని చూసుకోవాలా, వాక్యములో ఉన్న శక్తిని పరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేకం లేకపోతే మనము ఎలా ఉంటుందంటే, మనం మంచోళ్ళని చెడ్డోళ్ళు అనుకుంటా, చెడ్డోళ్ళని మంచోళ్ళు అనుకునే భావన ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడిద్ది అన్నమాట. వాటి వివేకం కావాలి. అంటే వివేకం అంటే ఎవరి గురించి విన్నా స్తబ్దుగా ఉండాలి, జాగ్రత్తగా ఏం మాట్లాడతాం కామ్గా, చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం మాట్లాడి మనం మన మాటల్ని మన నోటిని పాడు చేసుకోవడం, నాలుగుని పాడు చేసుకోవడం, మన హృదయాన్ని పాడు చేసుకోవడం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. చాలా జాగ్రత్త. వాక్యం మనం మాట్లాడదాం ఉన్నది ఉన్నట్టు, అప్పుడు తప్పనిసరిగా దేవుని కార్యాలు జరగడం ప్రారంభం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుని ఉపదేశాలు పట్టుకుందాం, శాసనాల్ని పాటిద్దాం, ఆయన వాక్యాన్ని అనుసరిద్దాం. విశేష జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. అది బోధకుల కంటే, అలాగే వృద్ధుల కంటే ప్రౌఢ ప్రియమైన తెలుసు. మనం కూడా చాలా జాగ్రత్తగా జీవించడం ఎవరి రోజుల్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్త. ఉపవాస ప్రార్థన చేయడానికి త్వరపడదాం, తొందరపడదాం. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుంటాం. దేవుడి మాటలు ఆశీర్వదించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక.